హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. సాయంత్రం అయ్యింది. అత్తగారు దేవుడి దగ్గర దీపం వెలిగించి కూర్చొని ఉంది. కోడలు శాలిని వంటగదిలో రాత్రికి భోజనం సిద్ధం చేస్తుంది. తన భర్తకు ఇష్టమైన వంట చేయటం వల్ల అతని మూడు బాగవుతుంది. ఉదయం బయలుదేరుతుండగా ఆమె భర్త కాస్త టెన్షన్గా ఉంటూ పదే పదే మొబైల్లో తన మెయిల్ చెక్ చేసుకోవటం గమనించింది. బహుశా ఆఫీస్ నుండి ఒత్తిడి అయి ఉండవచ్చు అనుకుంది. అప్పుడే అకస్మాత్తుగా డోర్ బెల్ మోగింది. తల్లి హడావిడిగా తలుపు తెరిచి చూస్తే తన కొడుకు ఆఫీస్ నుండి తిరిగి వచ్చాడు. కోపంతో అతని ముఖం ఎర్రబడి ఉంది. అతడు కోపంగా అరుస్తూ తన తల్లితో, అమ్మా, శాలిని ఎక్కడా అని అడిగాడు. తల్లి భయపడిపోయి కోడలు వంటగదిలో ఉంది అని చెప్పింది. అంతలో శాలిని వంటగది నుండి బయటికి వచ్చింది. ఆమె ఏమీ అడగకముందే ఆమె భర్త ఏమీ ఆలోచించకుండగా ఆమెను గట్టిగా కొట్టాడు. ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. కానీ ఆమె పెదవుల నుండి మాట రాలేదు. అంతలో తల్లి అరుస్తూ, ఒరేయ్, నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా? నువ్వు కోడలిపై చెయ్యి ఎలా ఎత్తగలిగావు? అసలు ఏం జరిగిందో చెప్పు. కానీ అతడి కోపం మరింత పెరిగింది. అతడు శాలిని వైపు వేలు చూపిస్తూ, నీ కోడల్నే అడుగు, ఆమె ఇంటి బయట ఏమేమి చేస్తుందో. ఈరోజు నేను ఆమె వేరే వ్యక్తితో ఉండటం నా కల్లారా చూశాను. అతను ఎవరు? నా వెనక ఇదంతా ఎంతకాలం నుంచి జరుగుతుంది అనటంతో శాలిని నిర్ఘాంతపోయి ఏడుస్తూ, లేదు, అలాంటిదేమీ లేదు. అతడు నా కాలేజీ ఫ్రెండ్. దారిలో అతన్ని కలిశాను. మేము కాసేపు మాట్లాడుకున్నాం అంది. ఆమె భర్త గర్జిస్తూ, అబద్ధం చెప్పకు. నువ్వు నవ్వుతూ అతనితో మాట్లాడటం నేను చూశాను. ఇదంతా భర్తకు ఒక విషయం లాంటిది. ఆ సమయంలో నాకు ఎలా అనిపించిందో నీకు తెలియదు. శాలిని ఏడుస్తూ, అతను కేవలం ఒక స్నేహితుడు. నేను ప్రమాణం చేసి చెబుతున్నాను. మీరు తప్ప నా మనసులో ఎవ్వరూ లేరు. తల్లి వాళ్ళ మధ్యలోకి వచ్చి కొడుకు చేయి పట్టుకొని, బాబు, చాలు, ఇక ఆపు. నీ ఆఫీస్ కోపాన్ని ఇంట్లో చూపించకు. నువ్వే తప్పుగా అర్థం చేసుకొని ఉండవచ్చు. రేపు ఉదయం కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోండి అనటంతో వస్తున్న కోపాన్ని ఆపుకొని నిశ్శబ్దంగా గదివైపు నడిచి తలుపు గట్టిగా కొట్టి లోపలికి వెళ్ళిపోయాడు. దుఃఖాన్ని గుండెలో మోస్తూ శాలిని అక్కడే నిలబడిపోయింది. అత్తయ్య కోడలి తలపై చెయ్యి వేసి, బాధపడకు తల్లి, అంతా సర్దుకుంటుంది. నీ భర్త కోపంలో ఉన్నాడు. రేపటిలోగా అంతా సవ్యంగా ఉంటుంది. ఒక్క చెంపదెబ్బ తన గుండెల్లో ఎంత పెద్ద గాయాన్ని కలిగించిందంటే అది అంత తేలిగ్గా మానదని శాలినికి తెలుసు. తరువాత ఆమె నిశ్శబ్దంగా తన గదికి వచ్చి మంచం అంచున కూర్చొని వణుకుతున్న చేతులతో తన కన్నీటిని తుడుచుకుంటూ, తన భర్త దృష్టిలో ఇంతలా దిగజారిపోవటానికి నేనంత పెద్ద నేరం ఏం చేశాను? ఆ దృశ్యం ఆమె మనసులో పదే పదే మెదులుతుంది. ఆ రోజు అకస్మాత్తుగా తన పాత స్నేహితుడు కలిసి ఆమె క్షేమ సమాచారం అడిగాడు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఆమె వెళ్ళిపోయింది. కానీ అదే విషయం ఈరోజు ఆమె జీవితంలో అతిపెద్ద శిక్షగా మారి తన ముందుకు వచ్చింది. గదిలోకి వచ్చిన అత్తయ్యకు ఏడుస్తున్న తన కోడల్ని చూసి గుండె కరిగిపోయి శాలిని తలపై చెయ్యి వేసి, నువ్వు వాడి మాటల్ని పట్టించుకోకు. నీ భర్త కోపంగా ఉన్నా అతని మనసు చెడ్డది కాదు. ఆఫీస్ నుంచి ఒత్తిడితో వచ్చి ఉంటాడు. ఉదయంలోగా అంతా సర్దుకుంటుంది. శాలిని ఏడుస్తూ, అత్తయ్య, నేను ఏ తప్పు చెయ్యలేదు. అతడు నాకు కేవలం స్నేహితుడు మాత్రమే, మరేమీ కాదని నేను ఆయనకి ఎలా వివరించాలి? నా మాట వినకుండగా నన్ను చెంపదెబ్బ కొట్టారు. ఆయనకు నాపై నమ్మకం లేదా? తన కొడుకు కోపం తరచుగా అతన్ని గుడ్డివాణ్ణి చేస్తుంది అని ఆమెకు తెలుసు. కానీ అతను తన భార్యపై చెయ్యి ఎత్తుతాడు అని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. ఆమె తన కోడల్ని కౌగిలించుకొని, ఇప్పుడు ఏమీ చెప్పకు. పరిస్థితిని సమయానికి వదిలేసాయి. నిజం తర్వాత లేదా ఆలస్యంగా బయటపడుతుంది. ఇప్పుడు ఓపిక పట్టు అంది. డ్రాయింగ్ రూంలో కూర్చొని ఉన్న అతని మనసులో అదే దృశ్యం తిరుగుతూ ఉంది. తన భార్య ఒక అపరిచితుడితో నవ్వుతూ మాట్లాడుతుంది. అనుమానం ఆయన హృదయాన్ని రగిలించింది. లోపల ఎక్కడో ఒక చిన్న గొంతు, నువ్వే పొరబడుతున్నావేమో అని చెబుతుంది. కానీ కోపం కారణంగా అతడు ఆ గొంతును వినలేకపోతున్నాడు. రాత్రి తల్లి ప్లేట్లో ఆహారం వడ్డించింది. కానీ
కొడుకు లేదా కోడలు తినలేదు. శాలిని భోజనం చెయ్యకుండగానే వెళ్ళి తన గదిలో పడుకుంది. తనకు నిద్ర రావటం లేదు. ఆ చెంపదెబ్బను తలుచుకుంటుంటే ఆమె బుగ్గలు ఇంకా మండుతూనే ఉన్నాయి. ఆ రాత్రంతా అతని తల్లి అలజడితో, దేవుడా, దయచేసి నా ఇంటిని కాపాడు, నా కోడలు మరియు కొడుకుకు మధ్య ఉన్న అంతరాన్ని త్వరగా బాగు చెయ్యి అని ప్రార్థిస్తుంది. కానీ ఈ రాత్రి కేవలం కన్నీళ్ల గురించే కాదు, రాబోయే తుఫాన్ గురించి అని వారికి తెలియదు. ఈ రాత్రి నమ్మకం, మోసం మరియు దాచిన రహస్యాలు నెమ్మదిగా బయటికి వచ్చే ఆటను ప్రారంభించబోతుంది. అర్ధరాత్రి అయ్యింది. అతను తన గదిలో కూర్చొని ల్యాప్టాప్లో పనిచేస్తున్నట్లుగా నటిస్తున్నాడు. కానీ వాస్తవానికి అతని ఆలోచనలు ఇప్పటికీ అదే సందేహాలలో చిక్కుకొని ఉన్నాయి. ఇక్కడ అతని తల్లి వంటగదిలోకి వెళ్ళి పాలు వేడి చేసి ఇస్తే అవి తాగిన తర్వాత తన కొడుకు కొంచెం తేలిగ్గా అవుతాడు, ప్రశాంతంగా నిద్రపోతాడు అని పాలను తీసుకొని కొడుకు గదికి వెళ్ళి, బాబు, పాలు తాగు, రాత్రి ఖాళీ కడుపుతో నిద్రపోవటం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది అని చెప్పింది. అతడిక ఏమీ మాట్లాడకుండగా ల్యాప్టాప్ మూసేసి గ్లాసును చేతుల్లోకి తీసుకొని ఒక్కసారిగా పాలను తాగేశాడు. తల్లి తన కొడుకు తలపై చెయ్యి వేసి, బాబు, ఇక పడుకో, ఉదయం అంతా బాగానే ఉంటుంది అని చెప్పింది. అతను తల ఊపి మంచం మీద పడుకున్నాడు. మరోవైపు శాలిని కూడా మంచం మీద పడుకొని కళ్ళు మూసుకుంది. కానీ నిద్రపోలేదు. ఆమె చెవులు, మనసు తన భర్త యొక్క ప్రతి కదలికను గమనిస్తూ ఉన్నాయి. ఈరోజు ఏదో జరగబోతుంది అని తన మనసు చెబుతుంది. అతడు మంచం మీద పడుకొని కళ్ళు మూసుకున్నాడు. కొంత సమయం తర్వాత అతని శ్వాస వింతగా వినిపించటం ప్రారంభించింది. బహుశా అతడు నిద్రలో జారుకున్నాడని శాలిని భావించింది. కానీ తన భర్త చేతులు నెమ్మదిగా బిగుసుకుపోతున్నాయి. కాళ్ళు కదలటం లేదు. అతడి ముఖం ఒకవైపు చచ్చుబడిపోయినట్లుగా అనిపించింది. శాలిని గుండె వేగంగా కొట్టుకోవటం ప్రారంభించింది. ఆమె వెంటనే లేచి కూర్చొని భయపడిపోయి తన అత్తయ్యను పిలిచింది. అత్తయ్య, దయచేసి త్వరగా రండి, అకస్మాత్తుగా ఈయన ఆరోగ్యం క్షీణిస్తుంది అనటంతో ఆ తల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది. కొడుకును చూడగానే ఆమె ముఖం పాలిపోయింది. భయంతో, ఓ దేవుడా, ఏమయ్యింది, త్వరగా డాక్టర్ని పిలవండి అంది. వణుకుతున్న చేతులతో శాలిని మొబైల్ తీసుకొని వెంటనే తనకు తెలిసిన డాక్టర్కి ఫోన్ చేసింది. కొద్దిసేపటి తర్వాత డోర్ బెల్ మోగింది. డాక్టర్ ఇంట్లోకి ప్రవేశించాడు. అతను వెంటనే పరీక్షించి ఇంజెక్షన్ ఇచ్చి, చింతించకండి, సమయానికి మందులివ్వండి, క్రమంగా అంతా సర్దుకుంటుంది అని అన్నాడు. డాక్టర్ వెళ్ళగానే తల్లి ఊపిరి పీల్చుకుంది. కానీ శాలిని ముఖంలో ఒక వింత నిశ్శబ్దం ఉంది. ఆమె తన అత్తయ్యతో, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, నేను అతన్ని చూసుకుంటాను అని చెప్పింది. అలసటతో అలసిపోయిన తల్లి వేరే గదిలోకి వెళ్ళింది. కానీ కొడుకు పరిస్థితిని తలుచుకుంటుంటే తనకు నిద్ర రావటం లేదు. శాలిని కిటికీ దగ్గర నిలబడి బయట చీకట్లోకి చూస్తుంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు లేవు, కానీ ఒక వింత కాంతి ఉంది. ఆమె హృదయంలో తుఫాను దాగి ఉన్న పైకి మాత్రం ప్రశాంతంగా కనబడుతుంది. కొంత సమయం తర్వాత ఆమె నెమ్మదిగా లేచి తన గదిలో ఒక మూలకు వెళ్ళి మొబైల్ తీసుకొని ఎవరికో కాల్ చేసింది. వినండి, నేను పని పూర్తి చేశాను. మీరు నాకిచ్చిన మందును నేను రహస్యంగా పాలలో కలిపాను. అత్తయ్యకు కొంచెం కూడా అనుమానం రాలేదు. ఆమె అతడికి అదే గ్లాస్ ఇచ్చింది. అతడు అదేమిటో తెలుసుకోకుండానే దాన్ని తాగేశాడు. ఇప్పుడు చూడండి, నెమ్మదిగా అతని శరీరంలోని భాగాలు పనిచేయటం ఆగిపోతాయి. ఫోన్ అవతలి వైపు నుండి డాక్టర్ నవ్వు నెమ్మదిగా వినిపించింది. నువ్వు చాలా మంచి పని చేశావు, ఇక భయపడొద్దు. ఇప్పుడు ప్రతిదీ మనం అనుకున్నట్టే జరుగుతుంది. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. శాలిని గట్టిగా ఊపిరి పీల్చుకొని, ఇప్పుడు అతను తను చేసిన తప్పుకు శిక్షించబడతాడు. ఆ చెంపదెబ్బ, ఆ అనుమానం, ఆ అవమానం, దాని బాధ ఇప్పటికీ నా బుగ్గలపై మండుతూనే ఉంది. ఇలా చెబుతూ ఆమె కళ్ళల్లో నుంచి కన్నీరు కారింది. బహుశా అది పశ్చాత్తాపంతో కాదు, తన నిర్ణయాన్ని ధృవీకరించుకున్నందుకు. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నెమ్మదిగా వచ్చి తన భర్త పక్కన కూర్చుంది. తన భర్తను చూడగానే తనకు ఏ పాపం తెలియనట్టుగా నటిస్తూ అతని నుదుటిపై చెయ్యి వేసి, ఏమండి,
ప్రశాంతంగా నిద్రపోండి, నేనిక్కడే ఉన్నాను. నిద్రలో ఉన్న భర్త తన భార్య తనను నిజంగానే జాగ్రత్తగా చూసుకుంటుంది అని అనుకున్నాడు. అతని రాత్రిని సుఖాంతం చేయాల్సిన ఆ పాల గ్లాసు అతని జీవితాన్ని నెమ్మదిగా విషపూరితం చేస్తుందని అతనికి తెలియదు. మరోవైపు అతని తల్లి గదిలో కూర్చొని, దేవుడా, దయచేసి నా ఇంటిని కాపాడు అని ప్రార్థిస్తుంది. తను ఎంతగానో ప్రేమించిన కోడలే తన కొడుకును చావు అంచుల వరకు తీసుకెళ్లే ఆటను ఆడుతుంది అని ఆమెకు తెలియదు. ఈ రాత్రి చీకటి నిద్రపోవటానికి మాత్రమే కాదు, ఒక భయంకరమైన రహస్యానికి సాక్షిగా మారింది. ఉదయం సూర్యుడు ఉదయించినా కానీ ఆ ఇంట్లో వాతావరణం ఇంకా భారంగానే ఉంది. శాలిని తన భర్త వైపు చూసింది. అతడు మంచం మీద నుంచి పైకి లేవలేకపోతున్నాడు. అతని కాళ్ళు చేతులు పనిచేయటం లేదు అనిపించింది. అతడు నీటి గ్లాసును పట్టుకోవటానికి ప్రయత్నించాడు, కానీ ఆ గ్లాసు అతని చేతుల్లో నుంచి జారి నేలపై పడింది. తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి, బాబూ, ఏం జరుగుతుంది? నీ చేతుల్లో బలం ఎందుకు లేదు? కొడుకు నిస్సహాయ కళ్ళతో తన తల్లి వైపు చూస్తూ, అమ్మా, నా శరీరం నాతో ఎందుకు సహకరించటం లేదో నాకు అర్థం కావటం లేదు అని వణుకుతున్న గొంతుతో అన్నాడు. తల్లి వెంటనే శాలిని పిలిచి, అమ్మా కోడలా, త్వరగా రా, చూడు, నా కొడుకు కనీసం నీళ్ళ గ్లాసును కూడా పట్టుకోలేకపోతున్నాడు. శాలిని బయటికి వచ్చి ముఖంలో ఆందోళన నిస్సహాయతతో, అరే, ఈయనకు ఏమయ్యింది? బహుశా నిన్న రాత్రి అతను చాలా ఒత్తిడికి గురై ఉండవచ్చు. డాక్టర్ మందులిచ్చారు కదా, నేను అతనికి సమయానికి మందులిస్తాను, అంతా బాగైపోతుంది అంటూ తన భర్తకు మద్దతునిచ్చి పడుకోబెట్టి తానే స్వయంగా నీళ్ళిచ్చింది. కోడలి మాటలతో ఊపిరి పీల్చుకున్న ఆమె హృదయంలో కొంత భయం ప్రవేశించింది. ఆమె తనలో తాను ఇలా అనుకుంది, ఇంత త్వరగా పరిస్థితి క్షీణించటం సాధారణం కాదు. అయినప్పటికీ ఆమె తన కోడలి మాటలను అంగీకరించి మౌనంగా ఉండిపోయింది. రోజులు గడిచాయి. అతడి ఆరోగ్యం మెరుగుపడటానికి బదులుగా పరిస్థితి మరింత దిగజారిపోతుంది. అతని బలహీనత పెరిగింది. గతంలో అతని చేతులు మాత్రమే వణికేవి, ఇప్పుడు కాళ్ళు కూడా మొద్దుబారటం ప్రారంభించాయి. అతడు నడవటానికి ప్రయత్నించినప్పుడల్లా తడబడేవాడు. తల్లిలో ఆందోళన పెరిగిపోయింది. ఆమె తన కొడుకుకు దగ్గరగా కూర్చొని ఆ దేవుడి పేరుని జపిస్తూ తన కోడల్ని పదే పదే అడుగుతూ ఉండేది, తల్లి, నువ్వు మందులు సరైన సమయానికే ఇస్తున్నావు కదా? కానీ శాలిని మాత్రం ప్రతిసారి ఆమెకు భరోసానిస్తూ, హా అత్తయ్య, నేను ఆయనని జాగ్రత్తగా చూసుకుంటున్నాను. మందుల ప్రభావం క్రమంగా కనిపిస్తుందని డాక్టర్ చెప్పారు. మీరు చింతించకండి అంది. అత్తగారు తన కోడలి కళ్ళల్లోకి చూసింది. ఆమె ముఖం చాలా ఆందోళనతో నిండి ఉంది. కానీ ఆ తల్లి హృదయంలో ఎక్కడో ఈ ఆందోళన కొంచెం నటనలా అనిపించింది. కానీ వెంటనే ఆమె తన ఆలోచనలను పక్కకు నెట్టేసింది. ఆమెకు తన కోడలిపై అచంచలమైన నమ్మకం ఉంది. రాత్రి కొడుకు నిద్రపోతున్నప్పుడు తల్లి ఒంటరిగా కూర్చొని, అకస్మాత్తుగా ఇంత వేగంగా పెరుగుతున్న ఈ వ్యాధి ఏమిటి? డాక్టర్ గారు ఏమో త్వరగా నయం అయిపోతుందని చెబుతున్నారు, కానీ పరిస్థితి మాత్రం మరింత దిగజారుతుంది. నిజంగా ఏదైనా సమస్య ఉందా? ఆమె మనసులో ఒక చిన్న సందేహం తలెత్తింది. ఆ తల్లి హృదయం ఇప్పుడు ప్రశాంతంగా లేదు. ప్రతి ఉదయం కొడుకు పరిస్థితి కొంచెమైనా మెరుగ్గా ఉంటుందని ఆశించేది, కానీ ప్రతిరోజు ఏదో ఒక కొత్త లక్షణం బయటపడుతుంది. కొన్నిసార్లు చేతుల పట్టు తగ్గుతుంది, కొన్నిసార్లు కాళ్ళలో జలధరింపు వస్తుంది, కొన్నిసార్లు ముఖం మీద వింతైన ఉద్రిక్తత వచ్చేది, ఆపై చెమటలు పట్టేవి. అమ్మా, నేనెందుకు బాగుపడటం లేదు? ఈ వ్యాధి నన్ను నిజంగా నెమ్మదిగా తినేస్తుందా అని అడిగేవాడు. తల్లి అతన్ని ఓదారుస్తూ, బాబు, ఇలా ఆలోచించకు, అంతా బాగానే ఉంటుంది, దేవుడు అంతా మంచి చేస్తాడు అంటున్నా ఆమె మనసులో సందేహాలు మరింత పెరుగుతూ ఉన్నాయి. ఒకరోజు ఉదయం ఆమె తన కోడలితో, నువ్వు ఇంట్లో పని చూసుకో, నా కొడుకుని దగ్గరలోని పెద్ద హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను, వేరే డాక్టర్ అభిప్రాయం కూడా తెలుసుకుంటే మంచిదని ఆలోచిస్తున్నాను అనటంతో శాలిని ముందు కొంచెం ఆశ్చర్యపోయి ఆ తర్వాత నవ్వుతూ, సరే అత్తయ్య, మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది చెయ్యండి, కానీ డాక్టర్ గారు సరిగ్గా ట్రీట్మెంట్ చేస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. పర్వాలేదు,
మీరు కావాలనుకుంటే ఆయనను తీసుకెళ్ళండి. మీరు రమ్మంటే నేను మీతో వస్తాను. వద్దు వద్దు, నేను ఆటోలో వెళ్తాను అంటూ ఆమె తన కొడుకును రెడీ చేసి ఆటోలో హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అక్కడ సీనియర్ డాక్టర్ అతన్ని జాగ్రత్తగా పరీక్షించి అనేక పరీక్షలు చేసి రిపోర్ట్లను పరిశీలించిన తర్వాత కోపంగా, చూడండి, రోగికిచ్చే మందులు శరీరాన్ని నయం చేయటానికి బదులుగా బలహీనపరుస్తున్నాయి. ఈ మందులు క్రమంగా నరాలను మరియు కండరాలను నిష్క్రమించేలా చేస్తాయి. వాటిని ఎట్టి పరిస్థితులలోనూ కొనసాగించకూడదు. వెంటనే వాటిని ఆపివేసి కొత్త చికిత్సను ప్రారంభించండి. ఆ మాటలు విని ఆమెకు కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా అయింది. ఆమె వణుకుతున్న స్వరంతో, కానీ డాక్టర్ గారు, మా ఫ్యామిలీ డాక్టర్ ఈ మందులు మాత్రమే అతన్ని నయం చేస్తాయి అని చెప్పి ఈ ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు. చూడండి, ఎవరో మిమ్మల్ని తప్పుదారి పట్టించారు. ఒకవేళ ఈ మందులను మరికొన్ని రోజులు తీసుకుంటే రోగి పూర్తిగా వికలాంగుడయ్యేవాడు. తల్లి గుండె గట్టిగా కొట్టుకోవటం ప్రారంభమయ్యింది. ఎవరో ఆటలో ఆడుతున్నారు అని ఆమె అర్థం చేసుకుంది. ఆమె వెంటనే కొత్త చికిత్సను ప్రారంభించి తన కొడుకును ఇంటికి తీసుకొచ్చింది. దారి అంతా ఆమె ఆలోచిస్తూనే ఉంది. నా కొడుకు అనారోగ్యంతో ఉండటం వల్ల ఎవరికి లాభం? ఈ కుట్ర వెనక ఎవరున్నారు? ఇంటికి చేరుకున్న వెంటనే ఆమె తన కోడలితో, డాక్టర్ గారు పాత మందులను వెంటనే ఆపమని చెప్పారు. ఇక నుండి కొత్త చికిత్స ఉంటుంది అని చెప్పింది. శాలిని కొంచెం ఆశ్చర్యం వ్యక్తం చేసి తనను తాను కంట్రోల్ చేసుకుంటూ, సరే అత్తయ్య, మీ ఇష్టం వచ్చినట్లే చేయండి, నేను కొత్త మందులు తెస్తాను అని చెప్పి ఆమె మందులు తీసుకురావటానికి బయటకు వెళ్ళింది. కానీ ఇప్పుడు ఆ తల్లి కళ్ళల్లో కొత్త మెరుపు కనిపించింది. ఈ రహస్యాన్ని పూర్తిగా బయట పెడతాను అని ఆమె మనసులో నిర్ణయించుకుంది. కొత్త డాక్టర్ మాటలు విన్న తర్వాత ఆ తల్లి నమ్మకం సడలిపోయింది. ఆమె ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే కొడుకును పడుకోపెట్టి ఇకపై ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు అని ఆమె మనసులో నిశ్చయించుకుంది. ఇప్పటి వరకు ఆమెకు తన కోడలిపై ఎలాంటి ఫిర్యాదులు లేవు. వాస్తవానికి ఆమె ఎప్పుడూ తన కోడల్ని తన సొంత కూతురిలా చూసుకుంది. కానీ ఈసారి ఆమె మనసులో ఒక చిన్న సందేహం వచ్చింది. ఈ మొత్తం ఆటలో నా కోడలికి కూడా భాగముందా అని మరుసటి రోజు ఉదయం అత్తయ్య తన కోడలిపై ఒక కన్ను వేసి జాగ్రత్తగా గమనించాలి అని నిర్ణయించుకుంది. అమ్మా కోడలా, నేను గుడికి వెళ్ళాలి. దయచేసి నా కొడుక్కి సమయానికి మందులు ఇవ్వు అని చెప్పి ఆవిడ బయటికి వెళ్ళింది. కానీ వాస్తవానికి ఆమె బయట నుండి దాక్కొని గది కిటికీలో నుంచి చూస్తుంది. ఆమె వెళ్ళగానే శాలిని తన చేతుల్లోని మందు సీసాను తీసుకొని వాటిలో ఏదో కలపటం ప్రారంభించింది. నెమ్మదిగా సీసా తెరిచి దానిలో ఒక పొడి పదార్థాన్ని వేసి ఆపై దాన్ని కదిలించి అల్మారాలో పెట్టింది. తల్లి గుండె వేగంగా కొట్టుకోవటం ప్రారంభించింది. ఇప్పుడు ఆమెకు ఎటువంటి సందేహం లేదు. ఆమె అనుమానమే నిజం అయ్యింది. ఆమె నిశ్శబ్దంగా ఇంటి లోపలికి తిరిగి వెళ్ళాక ఏమీ తెలియనట్టుగా ప్రవర్తించింది. ఆమె తన కోడలితో నవ్వుతూ, తల్లి, నువ్వు ఇంకా మందులు ఇవ్వలేదా? రా, నేను నా కొడుక్కి మందులు వేస్తాను అని అంది. శాలిని భయపడిపోయి, వద్దత్తయ్య, నేను ఇస్తాను అంది. కానీ ఆమె మాత్రం పట్టుపట్టి, వద్దు, ఈరోజు నేనే ఇస్తాను అని చెప్పి ఆ బాటిల్ని తన చేతుల్లోకి తీసుకుంది. ఇప్పుడు ఆమెకు రెండు దారులున్నాయి. ఆమె తన కోడల్ని నేరుగా ప్రశ్నించాలి, లేదా ఆధారాలు సేకరించాలి. ఆమె రెండవ దారిని ఎంచుకుంది. మందు ఇస్తున్నప్పుడు ఆమె రహస్యంగా బాటిల్ని మార్చింది. నిజమైన మందు ఆ కొత్త డాక్టర్ ఇచ్చింది. దాన్ని ఆమె తన పర్సులో దాచుకుంది. సాయంత్రానికి కొడుకు పరిస్థితిలో కొంచెం మెరుగుదల కనిపించింది. అతని చేతులు కొంచెం మెరుగ్గా పనిచేయటం ప్రారంభించాయి. ఇది చూసిన తల్లి సందేహం నమ్మకంగా మారింది. ఆమె తనలో తాను ఇలా అనుకుంది, అంటే ఇదంతా నిజమే. నా కోడలు ఈ కుట్రలో పాలు పంచుకుంది. కానీ ఆమె వెంటనే ఏమీ అనలేదు. ఈ ఆటను ముగించటానికి ఇప్పుడు పెద్ద ఎత్తుగడ వెయ్యాలి అని నిర్ణయించుకుంది. ఆ రాత్రి తన కొడుకును నిద్రపుచ్చిన తర్వాత ఆమె తన పక్కింట్లో ఉన్న సునీత గారిని పిలిచింది. సునీత తెలివైనది మరియు లౌక్యం కలది. ఆమె చాలా క్లిష్ట పరిస్థితులను చూసింది.
దిగజారుతున్న కొడుకు పరిస్థితి, వృద్ధ వైద్యుడు సూచించిన మందులు మరియు కోడల అనుమానాస్పద కార్యకలాపాల గురించి తల్లి ఆమెకు అన్నీ చెప్పింది. వెంటనే సునీత తీవ్రమైన స్వరంతో, అక్క, ఇక ఆలస్యం చేయకండి. కోడలి గుట్టు బయట పెట్టడానికి మనం కొన్ని గట్టి ఆధారాలు సేకరించాలి. రేపు మనం ఒక అడుగు ముందుకు వెయ్యాలి అనటంతో, సరే అని తల ఊపి, హృదయంలో దేవుడా, నాకు ధైర్యాన్ని ప్రసాదించు, ఇది నా కొడుకు జీవితానికి సంబంధించిన విషయం అని ప్రార్థించింది. ఉదయం అయ్యింది. ఇంట్లో ఎప్పటిలాగే పనులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఆ తల్లి మనసులో అలజడిగా ఉంది. రాత్రంతా కోడలు మరియు ఆ డాక్టర్ కుట్రను ఎలా నిరూపించాలి అని ఆలోచిస్తూనే ఉంది. అంతలో పక్కింటి సునీత గారు కూడా వచ్చేశారు. సునీత, ఈరోజు ఎలాగైనా నిజం బయటకు రావాలి. నా కొడుకు పరిస్థితిని సాకుగా చూపించి అదే డాక్టర్ని ఇంటికి పిలుస్తాను. అప్పుడు నువ్వు కూడా ఇక్కడే ఉండాలి. అప్పుడే నువ్వు సాక్షిగా అవుతావు అనటంతో సునీత గారు అంగీకరించినట్లుగా తల ఊపారు. సరే అక్క, కోడలికి ఎటువంటి సందేహం రాదు. అలాగే మనము సాక్ష్యాలు కూడా తీసుకుంటాము. ఆమె వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి, డాక్టర్ గారు, నా కొడుకు పరిస్థితి మళ్ళీ దిగజారింది, దయచేసి ఇంటికి రండి అని చెప్పింది. కొద్దిసేపటి తర్వాత డోర్ బెల్ మోగింది. డాక్టర్ రాగానే, ఇప్పుడు ఎలా ఉంది, లక్షణాలు తీవ్రమయ్యాయా అని అడుగుతూ అవే మందులను బ్యాగ్లో నుంచి తీసి, ఇవి క్రమం తప్పకుండా ఇవ్వండి, దాని ప్రభావం క్రమంగా కనిపిస్తుంది అని అన్నాడు. డాక్టర్ గారు, ఈ మందులు చాలా బలంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. దీంతో సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు కదా అని ఆ తల్లి ఉద్దేశపూర్వకంగా అడిగింది. డాక్టర్ కొంచెం సంకోచించి, లేదు, అంతా బాగానే ఉంటుంది అన్నాడు. అదే సమయంలో సునీత గారు, అరే, ఇది వింతగా ఉందే, ఈ మందు వాడటం మొదలుపెట్టినప్పటి నుండి రోగి పరిస్థితి మరింత దిగజారుతుంది అనటంతో డాక్టర్ గారు కొంచెం తడబడుతూ, అది ఈ వ్యాధి ప్రభావం, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు అని చెప్పి అతడు వెళ్ళిపోయాడు. అప్పుడే శాలిని వంటగది నుండి బయటికి వచ్చింది. అక్కడ ఉన్న సునీత గారిని చూసి ఆమె ముఖం పాలిపోయింది. తను వెంటనే, అవునత్తయ్య, డాక్టర్ చెప్పింది నిజమే, ఈ మందులు మాత్రమే అతన్ని నయం చేస్తాయి అంది. అత్తగారు కోడలి వైపు చూస్తూ, సరే అయితే ఈ రోజు నుంచి నువ్వే అతనికి మందు ఇవ్వు అంది. శాలిని షాక్ అయింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. ఆమె బాటిల్ తీసి ఆ మందును గ్లాస్లో పోయటం ప్రారంభించిన వెంటనే, సునీత గారు, ఒక్క నిమిషం ఆగు, నేను ఈ మందును చూడాలనుకుంటున్నాను అని చెప్పింది. శాలినిలో భయం మొదలయ్యింది. అత్తగారు కఠినమైన స్వరముతో, కోడలా, ఇప్పుడు నిజం చెప్పాల్సిన సమయం ఆసన్నమయ్యింది. ఈ మందులేమిటి, ఎందుకంతగా పట్టుపట్టి తాగించాలి అనుకుంటున్నారు అని అడిగింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొడుకు మంచం మీద పడుకొని అంతా చూస్తున్నాడు. ఇప్పుడు అతని కళ్ళల్లో ఆశ్చర్యం, బాధ రెండూ ఉన్నాయి. అతడు చిన్న స్వరంతో, శాలిని, నిజం చెప్పు, నేను చనిపోవాలని నువ్వు నిజంగా కోరుకుంటున్నావా అని అన్నాడు. ఇది విన్నప్పుడు శాలిని చేతుల్లో నుండి మందు బాటిల్ దాదాపు కింద పడిపోయింది. ఇప్పుడు అబద్ధాన్ని దాచటానికి అవకాశం లేదు. శాలిని చేతులు వణుకుతున్నాయి. మందు బాటిల్ నేలపై పడి దొర్లుతుంది. తల్లి కళ్ళల్లో మంట, కొడుకు కళ్ళల్లో బాధ, సునీత అనుమానపు చూపులు శాలిని సమాధానం కోసం ఎదురుచూస్తున్నాయి. కొన్ని క్షణాలు నిశ్శబ్దం ఆవరించింది. ఆమె ఏడుస్తూ, అవును, నిజమే, నేనే దీనంతటికీ కారణం. ఇప్పటి వరకు ఇస్తున్న ఈ మందుల్లో విషంలా పనిచేసే పదార్థం కలిసింది. నేను ఇవన్నీ ఒంటరిగా చెయ్యలేదు, ఆ డాక్టర్ సహాయంతోనే చేశాను. భర్త మొద్దుబారిపోయి తడబడుతున్న స్వరంతో, ఎందుకు శాలిని, నేనెప్పుడు నిన్ను నా దానిగానే భావించాను, మరి నువ్వు ఇలా ఎందుకు చేశావు? శాలిని ఏడుస్తూ, ఆ రోజు మీరు నన్ను చెంపదెబ్బ కొట్టినప్పుడు నా ప్రపంచం మొత్తం ముక్కలైనట్లుగా అనిపించింది. నువ్వు నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశావు. నువ్వు నన్ను ప్రేమించటం లేదని, నన్ను నమ్మటం లేదని నాకు అనిపించింది. ఆ క్షణంలో నేను నువ్వు కూడా అదే బాధ పడేలా చేస్తాను అని ప్రమాణం చేశాను. ఆపై నా పాత పరిచయస్తుడైన డాక్టర్ నా భావోద్వేగాలను ఆసరాగా చేసుకున్నారు. ఒకవేళ నేను కోరుకొని ఉంటే నిన్ను నెమ్మదిగా నా దారి నుండి అడ్డు తొలగించుకునేదాన్ని.
అతడు నన్ను ఇష్టపడటం ప్రారంభించాడు అని, నన్ను పొందాలి అని కోరుకున్నాడు అని ఎవరూ తెలుసుకోలేరు. అత్తయ్య కోపంగా, నీకు సిగ్గులేదా? నిన్ను కూతురిగా చూసుకుంటే ఈ ఇంటి దీపాన్ని ఆర్పేయటానికి ప్రయత్నిస్తున్నావా? నువ్వు పవిత్రమైన సంబంధాలకు కలంకం చేశావు. శాలిని వెక్కి వెక్కి ఏడుస్తూ, అత్తయ్య, నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను. ఆ చెంపదెబ్బ బాధతో, అహంకారంతో నా కళ్ళు మూసుకుపోయాయి. కానీ నేను కూడా డాక్టర్ చేతుల్లో మోసపోయాను. అతను నన్ను మోసం చేశాడు. అతను నన్ను ఆకర్షించాడు, ఒప్పించాడు. నా బలహీనతను ఆసరాగా చేసుకుంటున్నాడు అని నాకు అర్థం కాలేదు. నేను అతను చెప్పినట్లు చేశాను. సునీత గారు కఠినమైన స్వరంతో, తప్పు భావోద్వేగాల వల్ల అయినా లేదా తెలివితేటల వల్ల అయినా ఫలితం ఒక్కటే, నేరం. ఏ సందర్భంలోనైనా నేరానికి మూల్యం చెల్లించుకోవాలి. భర్త కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను వణుకుతున్న స్వరంతో, శాలిని, ఆ రోజు నువ్వు నీ బాధను నాకు స్పష్టంగా చెప్పి ఉంటే బహుశా నాకు అర్థమయ్యేది. కానీ నువ్వు ఎంచుకున్న మార్గం మమ్మల్ని మరణం అంచుల వరకు తీసుకెళ్ళింది. శాలిని నేలపై కూర్చొని చేతులు జోడించి ఏడుస్తూ, క్షమించండి, నా తప్పును నేను సరిదిద్దుకోవాలి అనుకుంటున్నాను. ఆ డాక్టర్ గురించి నిజాన్ని అందరి ముందు బయటపెడతాను. నేను సాక్ష్యం చెప్తాను, రుజువులు ఇస్తాను. నాకు ఇంకో అవకాశం ఇవ్వండి అంది. అత్తయ్య కఠినమైన స్వరంతో, పశ్చాత్తాపము సరిపోదు కొడలా. చేసిన నేరానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటే ఆ డాక్టర్ చేసిన తప్పుని బయటపెట్టు. నీ చర్యల ద్వారా నువ్వు మారిపోయాను అని నిరూపించు. నువ్వు నిజంగా మారాలనుకుంటే ఆ డాక్టర్ని ఎదురించి అతని నిజస్వరూపాన్ని అందరి ముందు చూపించు. అప్పుడే నువ్వు క్షమాపణకు అర్హురాలివి అంది. శాలిని ఒప్పుకోవటం అందరినీ కదిలించింది. కానీ ఇప్పుడు ఆట తదుపరి దశలో ఉంది. వైద్యుణ్ణి పట్టుకొని ఈ కుట్రను పూర్తిగా ముగించటం. హా అత్తయ్య, నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు ఆ రాక్షసుణ్ణి అంతం చేసిన తర్వాతే నాకు శాంతి కలుగుతుంది. మరుసటి రోజే తల్లి కొడుకులు కలిసి ఒక పథకం వేసుకొని ఏదో ఒక సాకుతో డాక్టర్ని ఇంటికి పిలిచి, ఆయన ఇచ్చిన మందులు ఇప్పుడు పనిచేస్తున్నాయి, ఇంకా మందులు అవసరమని ఫోన్లో చెప్పమని శాలినిని కోరారు. శాలిని వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి, మీ మందులు బాగా పనిచేస్తున్నాయి, నాకు ఇంకా ఎక్కువ కావాలి అంది. డాక్టర్ సంతోషంగా, సరే, నేను సాయంత్రం మరిన్ని మందులతో వస్తాను అన్నట్టుగానే డాక్టర్ సాయంత్రం ఇంటికి వచ్చాడు. అతను మందులు మరియు ఇంజెక్షన్ తీసుకున్న వెంటనే తలుపు వెనక నుండి ఇద్దరు వ్యక్తులు లోపలికి వచ్చారు. తల్లి తీసుకొచ్చిన పక్కింటి సునీత గారు మరియు సాధారణ దుస్తుల్లో దాక్కున్న ఒక పోలీస్. డాక్టర్ భయపడిపోయాడు. తల్లి కఠినమైన స్వరంతో, ఇతనే నా కొడుకు జీవితంతో ఆడుకుంటున్నాడు. ఇప్పుడు నిజం చెప్పు, లేకపోతే పోలీసులు నిన్ను వెంటనే తీసుకెళ్తారు అని చెప్పింది. డాక్టర్ చాలా భయపడ్డారు. పోలీసులు వెంటనే అతన్ని పట్టుకొని మందులు పరీక్షించటం ప్రారంభించారు. రిపోర్ట్స్ వచ్చినప్పుడు ఆ మందులో నరాలు నెమ్మదిగా నిష్క్రయం చేసే విషయం కలిసినట్లుగా స్పష్టమైంది. శాలిని అందరి ముందు నిజం ఒప్పుకుంది. అవును, నేను అతనితో కుమ్మక్కయ్యాను. ఈ మందులు నా భర్తకిచ్చాను. కానీ ఇప్పుడు నన్ను మోసం చేసింది అతనేనని పూర్తిగా సాక్ష్యం మరియు రుజువులు ఇస్తాను అనటంతో పోలీసులు డాక్టర్ చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు. అతను వెళ్ళేటప్పుడు, శాలిని, నిన్ను వదలను, నువ్వు నన్ను ఇరికించావు అన్నాడు. కానీ అతని మాటలను ఆమె లెక్క చెయ్యలేదు. భర్త మంచం మీద పడుకొని తన కళ్ళతో ఇదంతా చూస్తూ ఉన్నాడు. అతడి కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. తన తల్లి చెయ్యిని పట్టుకొని, అమ్మా, నువ్వు లేకుంటే నేను ఈరోజు అన్నీ కోల్పోయేవాడిని. అవును బాబు, సకాలంలో నిజం బయటపెట్టినందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు అని చెప్పింది. శాలిని తన భర్త పాదాలపై పడి ఏడుస్తూ, క్షమించండి, నేను మారిపోయాను. ఇక నుండి నా జీవితం మీ సేవ చేయటం కోసమే. ఈ ఇంటి గౌరవాన్ని కాపాడుతాను అంది. డాక్టర్ అరెస్ట్ అయిన తర్వాత పెద్ద భారం తొలగిపోయినట్టుగా అనిపించింది. కానీ కొడుకు పరిస్థితి ఇంకా బలహీనంగా ఉంది. అతని కాళ్ళు మరియు చేతులు అతనికి మద్దతు ఇవ్వటం లేదు. గతంలో నిజం తెలిసేలా చేసిన అదే డాక్టర్ దగ్గర చికిత్స చేయించాలి అని తల్లి నిర్ణయించుకుంది. కొడుకుని హాస్పిటల్కి తీసుకెళ్లి చికిత్స చేయించటం మొదలుపెట్టింది. కొన్ని రోజులకు ఫలితాలు చూపించటం ప్రారంభించాయి.
శాలిని స్వయంగా తన భర్తను వీల్ చైర్లో కూర్చోపెట్టి మందులు ఇచ్చేది, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేది, ఇంటి పనులు కూడా చేసేది. తన భర్త పాదాలను రాత్రి పొద్దుపోయే వరకు మసాజ్ చేసేది. అతని ప్రతి చిన్న అవసరాన్ని తీరుస్తూ ఉండటం ఆ తల్లి తరచుగా చూసేది. ఆమెను చూసి భర్త ఆశ్చర్యపోయాడు. నా మరణ మార్గాన్ని ఎంచుకున్న శాలినియేనా తను అని. శాలిని నిజంగా మారిపోయి ఉండవచ్చు అని అత్తగారికి అనిపించటం ప్రారంభించింది. తల్లి ప్రతి నిమిషము తన కొడుకుతోనే ఉంటూ కోడల్ని గమనిస్తూ ఉండేది. మొదట్లో శాలిని ప్రతి కదలికను ఆమె అనుమానించేది. కానీ కాలక్రమేణా తన కోడలు నిజంగా పశ్చాత్తాపం పడుతుంది అని ఆమెకు అనిపించటం మొదలయ్యింది. ఒకరోజు డాక్టర్, అతడి పరిస్థితి చాలా మెరుగుపడింది, ఇలాగే జాగ్రత్తగా చూసుకుంటే త్వరలోనే అతను మళ్ళీ తన కాళ్ళ మీద నిలబడగలడు. ఇది విన్నప్పుడు ఆ తల్లి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె దేవుడికి ధన్యవాదాలు చెప్పి కోడలి వైపు తిరిగింది. శాలిని కన్నీళ్లతో, అత్తయ్య, నాకు మరొక అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు నేను మారిపోయాను. నా ప్రతి చర్యతో నిరూపిస్తాను అని చెప్పింది. చాలా రోజుల తర్వాత కొడుకు కళ్ళల్లో చిరునవ్వు తిరిగి వచ్చింది. ఇప్పుడు అతను వీల్చైర్ నుండి లేచి కర్ర సహాయంతో నడవటం ప్రారంభించాడు. ప్రతి అడుగు అతడికి కష్టంగా ఉన్నా శాలిని మద్దతు అతనికి ధైర్యాన్నిచ్చింది. అతను పడిపోయిన ప్రతిసారి శాలిని అతన్ని పట్టుకొని, భయపడకండి, నేను మీతో ఉన్నాను అని చెప్పేది. ఇలా భర్త హృదయంలోని కోపం మంచులాగా నెమ్మదిగా కరగటం మొదలయ్యింది. రాత్రి అందరూ నిద్రపోయాక శాలిని ఒంటరిగా కూర్చొని దేవుణ్ణి ప్రార్థించేది. నా తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి నాకు శక్తినివ్వండి. ఇది చూసిన ఆ తల్లి హృదయం కూడా కరిగిపోయింది. ఒకరోజు భర్త స్వయంగా తన భార్యతో, శాలిని, నువ్వు పెద్ద తప్పు చేశావని నాకు తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు నిజంగా మారిపోవటం నేను చూస్తున్నాను. నేను నిన్ను కొట్టిన చెంపదెబ్బ నాకింకా గుర్తుంది. బహుశా అది మన జీవితంలో జరిగిన అతిపెద్ద తప్పు. ఆ రోజు నేను ఓపిగ్గా ఉంటే పరిస్థితులు ఇక్కడి దాకా వచ్చేవి కావు. శాలిని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె తన భర్త చెయ్యి పట్టుకొని, లేదండి, ఇది నా తప్పు. కోపం, అహంకారంతో నా కళ్ళు మూసుకోకపోయి ఉంటే ఇదంతా జరిగి ఉండేది కాదు. దయచేసి నన్ను క్షమించండి. మీరు కొట్టిన ఒక్క చెంపదెబ్బ వల్ల జీవితమంతా మీరు నాపై ఆధిపత్యం చెయ్యాలనుకుంటున్నారని భావించాను. అదే సమయంలో నేను ఓపిగ్గా అత్తయ్యతో, మీతో సామరస్యంగా మాట్లాడి ఉంటే నేను ఆ తప్పుడు మార్గంలో వెళ్ళేదాన్ని కాదు. నాకిప్పుడు బుద్ధి వచ్చింది. నేను ఒట్టేసి చెబుతున్నాను, ఇక ఈ జీవితం ఈ ఇంటిని చూసుకోవటానికే అంకితం అంది. వీళ్ళ ఇద్దరి మాటలు విన్న అత్తగారు ఉద్వేగంతో, సంబంధాలు ఎప్పుడు తప్పు పని చేయటం వల్ల బలహీనమవ్వవు, చేసిన తప్పును దాచటం వల్ల బలహీనం అవుతాయి. నువ్వు నీ తప్పును అంగీకరించావు. ఇదే నీలోని గొప్ప మార్పు. గతాన్నంతా మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించండి అనటంతో కొడుకు చిరునవ్వుతో వాళ్ళ అమ్మ చేయి పట్టుకున్నాడు. శాలిని వాళ్ళ అత్తయ్యతో ఆశీర్వాదాలు తీసుకోవటానికి కాళ్ళను తాకుతూ, అత్తయ్య, ఈ ఇంటిని కాపాడుకోవటమే నా జీవితం యొక్క ముఖ్య లక్ష్యం అని చెప్పింది. కొన్ని నెలలు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చివరికి కొడుకు తన కాళ్ళపై తాను నిలబడగలిగాడు. అతి కొద్ది కాలంలోనే పనిలోకి వెళ్ళటం ప్రారంభించాడు. అతను అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇంటికి సంబంధించిన బాధ్యతలు అన్నీ శాలిని చూసుకునేది. అంతేకాకుండా భర్తకు సేవ చేయటం చూసి అక్కడి మహిళలు, చూసారా, ఆ అమ్మాయి అనారోగ్యంగా ఉన్న భర్తను, అత్తయ్యను ఎంత బాగా చూసుకుంటుందో, ఇలాంటి అమ్మాయి ప్రతి ఇంట్లో ఉండాలి అని అనుకున్నారు. అవి విన్న అత్తయ్య గారి మనసు ఆనందంతో పొంగిపోయేది. అంతా బాగుంది అనుకునే సమయంలో ఆ ఇంట్లో వాళ్ళ అత్తయ్య చెల్లెలి రూపంలో ఒక చిన్న భూకంపం వచ్చింది. ఆమె మనసులో ఏమీ దాచుకోకుండా మాట్లాడేసేది. ఆమె ఇంట్లోకి ప్రవేశించి ఇంటిని చూస్తుండగా శాలిని వెళ్ళి ఆమె ఆశీర్వాదాల కోసం కాళ్ళు తాకటానికి వెళ్ళింది. ఆమె పక్కకు జరిగి, అరే, ఈమె కదా అక్క కొడుకు ప్రాణాలు తీయాలనుకుంది, మీరు ఇంకా ఈమెను ఇంట్లోనే ఉంచుకున్నారా అంది. ఇంట్లో వాళ్ళంతా ఆశ్చర్యంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. శాలిని కంట్లో కన్నీళ్లు తిరిగాయి. అత్తయ్య తన చెల్లెల్ని ఊరుకోబెట్టే ప్రయత్నం చేస్తూ, శాలిని ఇప్పుడు తన తప్పును ఒప్పుకుంది, ఆమెలో చాలా మార్పు వచ్చింది అంది. కానీ ఆమె చెల్లెలు, నిక్కచ్చిగా చెప్తున్నాను,
ఒక్కసారి విషయం పెట్టి చంపాలి అని అనుకుంది. ఎవరికి తెలుసు రేపు మళ్ళీ ఇంకో ప్రయత్నం చెయ్యదు అని. ఇది నీ కొడుకు జీవిత సమస్య అని చెప్పింది. ఇది విని శాలిని ఏడుస్తూ తన భర్త కాళ్ళ మీద పడి, నేను మారిపోయాను, నాకు అవకాశం ఇవ్వండి అంది. ఆమె భర్త తల్లి వైపు చూసి, చిన్నమ్మ, శాలిని పెద్ద తప్పు చేసింది, కానీ తను పూర్తిగా మారిపోయింది. ఈరోజు ఆమె చేసేది నాటకం కాదు. నేను ఆమెను పూర్తిగా క్షమించాను. ఒకవేళ నేను క్షమించకపోతే ఈ ఇల్లు పూర్తిగా ద్వేషం మరియు కోపంతో నిండి ఉండేది. నేను తనకి అవకాశం ఇస్తాను అన్నాడు. అప్పుడు దాంతో ఆవిడ కోపంగా శాలిని వైపు చూస్తూ మౌనంగా ఉండిపోయింది. అనుకోకుండగా ఒకరోజు శాలినికి ఒక అగ్ని పరీక్ష ఎదురయింది. ఆమె భర్త ఆఫీస్ నుంచి రాగానే అతనికి తీవ్రమైన జ్వరం రావటం మొదలయ్యింది. అత్తయ్య ఆందోళనతో, ఓ దేవుడా, మళ్ళీ ఆ పాత రోగం తిరిగి రాలేదు కదా అంది. అప్పుడే అత్తయ్య చెల్లెలు, నేను చెప్పాను కదా, ఈ కోడల మీద నమ్మకం పెట్టుకోవద్దని, తప్పకుండగా తనే మళ్ళీ ఏదో చేసి ఉంటుంది. శాలిని ఏడుస్తూ, లేదత్తయ్య, నేనేమీ చేయలేదు, నేను నిజంగా నిర్దోషిని, నేనే తప్పు చెయ్యలేదు, ప్రతి మందు సమయానికిచ్చాను. అత్తయ్య వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి పిలిపించింది. డాక్టర్ వచ్చి పరీక్ష చేసి, మీరేమీ బాధపడవద్దు, ఇది సాధారణమైన జ్వరం మాత్రమే, సమయానికి మందులు వెయ్యండి, అన్నీ సర్దుకుంటాయి అన్నారు. అతని జ్వరం తగ్గుతూ ఉన్నప్పటికీ అత్తయ్య చెల్లెలి విషపు మాటలతో శాలిని మనసు గాయపరుస్తూ ఉండేది. అప్పుడే అనుకోకుండగా ఇంట్లో పెద్ద సమస్య వచ్చింది. ఉన్నట్టుండి అత్తయ్యకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఊపిరి తీసుకోలేకపోతున్నారు. ఆమె కొడుకు స్వయంగా జ్వరంతో నీరసంగా పడి ఉన్నాడు. తల్లికి సహాయం చేసే స్థితిలో లేడు. ఆమె చెల్లెలు కూడా ఆందోళనతో ఏడవటం ప్రారంభించింది. ఆ సమయంలో శాలిని ధైర్యంగా అత్తయ్యను మంచంపై నుంచి లేపి కారులో కూర్చోపెట్టుకొని హాస్పిటల్ వైపు బయలుదేరింది. అత్తయ్య మాటిమాటికి చెబుతూ ఉండేది, కోడలా, నువ్వెందుకింత సాహసం చేస్తున్నావు? శాలిని కళ్ళల్లో కన్నీళ్లు తిరిగేవి. అత్తయ్య, మీరు నాకు కూతురు హోదానిచ్చారు. మీ మేలు నేనెప్పటికీ మరిచిపోలేను. ఇది నా బాధ్యతగా చేస్తున్నాను. మీకు ఏమైనా జరిగితే నన్ను నేను క్షమించుకోలేను. హాస్పిటల్ చేరిన వెంటనే డాక్టర్లు ఆమెకు అత్యవసర చికిత్సను అందించారు. ఇంకొంత సమయం ఆలస్యమైతే ఆమె ప్రాణాలు దక్కేవి కాదు అని డాక్టర్లు సమాధానమిచ్చారు. 24 గంటల్లో అత్తయ్య ఆరోగ్యం కుదుటపడింది. ఆమె భర్త, శాలిని, ఈరోజు నువ్వు అద్భుతం చేశావు. నువ్వు కేవలం నా భార్య మాత్రమే కాదు, ఈ ఇంటికి దీపం లాంటిదానివి. నువ్వు లేకపోతే ఇప్పటికీ నేను అమ్మను కోల్పోయి ఉండేవాడిని. అత్తయ్య చెల్లెలు తన నోరు విప్పింది. ఆమె మొదటిసారి శాలినిని ప్రశంసించింది. కోడలా, నేను తప్పుగా భావించాను. నువ్వు నిజంగా మారిపోయావు. అత్తయ్య హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చాక ఆ ఇంట్లో కొత్త సూర్యోదయం మొదలయ్యింది. ఒకరోజు ఆమె భర్త ఆఫీస్ నుంచి రాగానే ఇంట్లో బంధువులందరూ వాళ్ళ అమ్మని చూడటానికి వచ్చి ఉన్నారు. వాళ్ళలో ఒకరు మాట్లాడుతూ, బాబు, నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీ భార్య నిన్ను మొదట చంపాలనుకుంది, కానీ ఇప్పుడు మీకు సేవ చేసి మంచి పేరు సంపాదించుకుంటుంది అని అన్నారు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వసాగారు. అందరి నవ్వులు బాణాల్లా శాలిని గుండెల్లో గుచ్చుకున్నాయి. ఆమె మౌనంగా లేచి నిలబడి అందరి ముందు, అవును, నేను తప్పు చేశాను. నేను కోపంతో గుడ్డిదాన్నైపోయాను. కానీ నా భర్త దయ మరియు మా అత్తయ్య విశ్వాసం నాకు మంచి దారిని చూపించాయి. నేనిప్పుడు కేవలం ఈ ఇంటిని చూసుకోవటానికే బ్రతుకుతున్నాను. నా సేవ కేవలం బూటకం అనుకుంటే నేను ఇంకా శ్రమించి మీకు నమ్మకం కలిగిస్తాను. కానీ నేను మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాను, ఈ రోజు నుంచి నేను తీసుకునే ప్రతి శ్వాస ఈ కుటుంబం కోసమే ఉంటుంది అనటంతో అక్కడ అంత నిర్మానుష్యం నెలకొంది. ఎవరైతే సూటిపోటి మాటలు మాట్లాడారో వాళ్ళంతా తలదించుకున్నారు. అప్పుడే శాలిని భర్త ముందుకు వచ్చి అందరి ముందు శాలిని చెయ్యి పట్టుకొని, నేను ఈమెను క్షమించాను. ఈమె నా ధైర్యం, నా బలం. ఈమె వైపు ఎవరు వేలెత్తి చూపించినా అది నా వైపు చూపించినట్టే. అక్కడ ఉన్న బంధువులందరూ మౌనంగా ఉండిపోయారు. ఈ కథ భార్యను చెంపదెబ్బ కొట్టడం వల్ల ఇంత పెద్ద శిక్ష. ఈ కథ బంధాలు, కోపం మరియు అనుమానాలతో నడవదు. కేవలం నమ్మకం మరియు ప్రేమతోనే నడుస్తుంది. ఒక తప్పు మనిషిని మారేలా చేస్తుంది, కానీ ఆ తప్పును గుర్తించి తనను తాను మార్చుకున్నప్పుడే బంధాలు దృఢంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య బంధం కేవలం ఒకరితో ఒకరు ఉండటం కాదు,
ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం మరియు గౌరవించుకోవటం మీద ఉంటుంది. కోపంతో వచ్చే చిచ్చును ఆర్పకపోతే కుటుంబమంతా దానికి బలి కావాల్సి వస్తుంది. అదే క్షమాపణ మరియు ప్రేమ అనేది ఆ ఇంటిని కాంతులతో నింపగలదు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.